అబ్బా! ఏంట్రా ఈ జీవితం. చిన్నప్పుడే బాగుండేది. అయినా చిన్నప్పుడైతే నేను వెకేషన్స్‌కెళ్ళేవాడిని. వాటికి అన్నిటికి వెళ్ళేవాడిని. కానీ ఇప్పుడు ఆఫీసు, ఇంటికి, ఆఫీసు, ఇంటికి చాలా బోరింగ్ కొట్టేస్తుంది. ఏంటో చిన్నప్పుడే బాగు. కానీ చిన్నప్పుడు చాలామంది పెద్దయితే బాగుంటారు. పెద్దయితే బాగుంటుందనుకుంటారు. కానీ అస్సలవ్వదు. కొంచెం మైండ్ ఫ్రెష్ అవ్వడానికైతే నేను పక్కా బయటికెళ్ళాల్సిందే. నేనైతే రేపైతే మాకు హాలిడే. ఎందుకంటే సండే కాబట్టి. అండ్ ఈరోజైతే మనమైతే కొంచెం ప్లానింగ్ ఏద్దాం ఎక్కడికి వెళ్ళాలో. నాకైతే బీచ్ అనిపిస్తుందబ్బా! బీచ్ అయితే బావుంటుంది. ఒకవేళ 'సించాన్ డోరేమాన్' కూడా అడుగుదాం. రేయ్ 'సించాన్ డోరేమాన్' ఎక్కడున్నారు ఒకసారి రండ్రా. ఏంటి మామయ్య ఎప్పుడు మాకు బయటికి రా అని పిలుస్తావు? మేమెప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, పీచల గేమ్ ఆడుకుంటాము. ఎప్పుడు డిస్టర్బ్ చేస్తా ఉంటావు. సరేరా 'సించాన్' నీకైతే బీచ్‌కి అయితే తీసుకెళ్ళను. చేసే మామయ్య ఎక్కడికైతే బీచ్కి తీసుకెళ్ళొద్దు, నాకు తీసుకెళ్ళు. సారీ మామయ్య, నాకు ఫస్ట్ అన్నాను కొంచెం చిరాగ్గా. ఎలా అంటే నేను ఓడిపోయాను ఇటు చేస్తాను ఫ్రీ ఫైర్ ఆడి. ఎనీవేస్ రా నేనైతే ఒక బీచ్‌కి అయితే ప్లానింగ్ చేస్తున్నాను. మీకైతే ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకెళ్దాం. ఎందుకంటే నాకు రేపైతే ఆఫీస్‌లో వర్క్ అయితే లేదు. ఇంకా ఎక్కువగా హాలిడే కూడా దొరికేసిందనమాట. నేనైతే రేపైతే మాకు హాలిడే కాబట్టి నేనైతే ఒక మంచి బీచ్‌కి తీసుకెళ్దాం అనుకున్నాను. మీకైతే ఒక మంచి బీచ్‌కి అయితే అనుకుంటున్నాను. నాకైతే ఒక ఇష్టమైన మంచి ఒక బీచ్ కావాలంటే మన దగ్గర ఒక బడ్జెట్ కూడా లేదు. కానీ ఒక వ్యాన్ లాంటిది కావాలి, లేదా బస్సు లాంటిది కూడా కావాలి. చూద్దాం మనమైతే కొందాం. నేనైతే కొనడానికి వెళ్తాననమాట. ఏంట్రా మీరు బైక్ కనబడగానే వస్తాం అంటారు. ఎందుకురా? అరేయ్! చెప్తున్నాను, మర్యాదగా చెప్తున్నాను. నేను మళ్ళీ వచ్చేస్తానురా. ఓన్లీ బుకింగ్ చేసుకోవడానికి వస్తాను. చూడండి మళ్ళీ వెంట పడుతున్నారు. ఓకే గైస్, మనమైతే ఒక మైక్ షోరూమ్ తెలుసు కదా! లాస్ట్ వీడియోలో అయితే మనకు ముందు తెలుసు మైకు. వాడి గురించి అయితే మనమైతే మాట్లాడనవసరం లేదు. ఎందుకంటే వాడైతే మంచివాడైపోయాడు. ఎందుకంటే మనమైతే మన దెబ్బ వచ్చేసాం కదా! నాకైతే ఎక్కువగా అంత ఇంట్రెస్ట్ రాలేదనమాట ఆ కార్ షోరూమ్ వల్ల. దానివల్ల అయితే నేనైతే మొత్తం తీసేసాను ఆ కార్ షోరూమ్. ఎందుకంటే వాడికి దెబ్బ పడిపోతుంది కాబట్టి. ఎలాగైనా నేనైతే వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను కానీ వాడిని అయితే నేను శిక్షించాలనుకుని వాడి మీద దెబ్బ కొట్టాలనుకోలేదు. సో మనకైతే అంత అవసరం లేదు కూడా షోరూము. మనకొచ్చే శాలరీతోనే మనకు హ్యాపీగా ఉంటుంది. ఓకే. వాడి షోరూమ్ అయితే ఇప్పుడు జోరుగా నడుస్తుందనమాట. కానీ ఇప్పుడైతే మంచిగా ఉన్నాడు. చాలా మంచిగా ఉన్నాడు. ఎందుకంటే నాకు ఒకళ్ళు రాగానే చాలా మర్యాదగా కూడా చేస్తాడు. ఎందుకంటే వాడు చెప్పిన బుద్ధి మొత్తం జీవితంలోనే మర్చిపోడనమాట ఆడు. ఓకే. చూడండి సేమ్ టు సేమ్ అలాగే ఉందనమాట. చూద్దాం వాడు ఎక్కడున్నాడో. మైక్ నేనైతే బ్యాక్ సైడ్ అయితే ఉంటాడనుకుంటాను. ఎందుకంటే బ్యాక్ సైడ్‌లోనే వాడు రెంటెడ్ వెహికల్స్ పెడతాడు. లోపలైతే ఓన్ వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ అయితే పెడతాడు. చూద్దాం ఒకసారి. ఎక్కడున్నాడబ్బా! బ్యాక్ సైడే ఉంటాడు. ఎప్పుడు బ్యాక్ సైడే ఉంటాడు గైస్. ఎందుకంటే వాడికి ఎక్కువగా రెంట్‌లోనే డబ్బులొస్తాయి. ఓకే. చూద్దాం. మైక్ ఎక్కడున్నావురా? ఇక్కడ చూడండి వెహికల్స్ కూడా ఉన్నాయి. మైక్ ఎక్కడున్నావురా? అబ్బో! బాగా వెహికల్స్ ఉన్నాయి గైస్ వీడి దగ్గర. చూద్దాం. మైక్స్ ఎక్కడున్నావురా మైక్? వీడైతే కనబడట్లేదు. నాకైతే పిలుస్తున్నా కూడా కనబడట్లేదు. అరే మైక్. ఓకే మైక్. నాకైతే ఒక మంచి కార్ అయితే కావాలి, లేదా బొలెరో కావాలి. అవేమి చెప్తావో నాకు తెలియదు కానీ ఒక బస్సు నువ్వైతే పక్కా నాకు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మేమైతే ఒక బీచ్‌కి అయితే వెళ్తామనమాట. ఆ బీచ్‌లో మంచిగా ఎంజాయ్ చేయడానికి మాకైతే ఒక మంచిది కావాలి. ఓకే ఫ్రాంక్లిన్, నువ్వైతే కంగారు పడకు. కొంచెం టెన్షన్లో ఉన్నట్టున్నావు. కొంచెం కళ్ళు చల్లబడు. ఎందుకంటే నేను కూల్ డ్రింక్ తెస్తాను. ఓకే, ఇప్పుడు చెప్తాను విను. ఎందుకంటే కొంచెం నువ్వు టెన్షన్లో ఫ్రీగా ఉన్నావు కానీ ముందు మాట్లాడట్లేవు. అందుకే నేను కొంచెం ఇది చేస్తున్నాను. ఓకే నీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నీకు మంచి కార్స్ అయితే చూపిస్తాను. నీకు తక్కువ రేట్లో చూపిస్తాను. ఎందుకంటే నాకు చాలా హెల్ప్ చేసావు కాబట్టి. ఓకే, ఇది చూసావు కదా, ఇదైతే నాన్ ఏసీ బస్సు అనమాట. ఈ బస్సుకి అయితే మేము 70,000 అయితే ఛార్జ్ చేసుకుంటాం. అండ్ ఇది ఏసీ బస్సుకి అయితే మేము 90,000 అయితే ఛార్జ్ చేసుకుంటాము ఒక డేకి. ఎందుకంటే ఇది చాలా లగ్జరీ. అండ్ ఇది కూడా ఏసీ బస్సు అనమాట. ఈ రెండిట్లో టెన్షన్ ఏంటంటే 90,000 మేమైతే తీసుకుంటాం అనమాట. నీకు చెప్పు, ఎలాంటి బస్సు కావాలన్నా నేను అయితే కొంచెం తక్కువ చేసి ఇస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నావు కదా, ఈ ప్రతి ఒక్క 3 బస్సుల్లో సూపర్గా ఉంటుంది ఒక నాన్ ఏసీ తప్ప. అండ్ ఇక్కడ చూస్తావు కదా, ఇది ఒక బులారో అనమాట. ఇది ఒక సేమ్ సూపర్ అనమాట. ఇక్కడైతే మీరైతే 8 మెంబర్స్ అయితే పట్టచ్చు.
చూడు ఒకసారి ఎంత బాగుంటుందో. ఇది కూడా మేమైతే 50,000 చేస్తున్నాం, ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ అనమాట. అండ్ ఇది ఒక సేమ్ టు సేమ్ బులెరో లాంటిది. ఇక్కడైతే కొంచెం తక్కువే, 5 మెంబర్సే పడతారు, ఎందుకంటే ఇది కొంచెం తక్కువే అనమాట. ఓన్లీ 10,000కి 10,000 తగ్గిస్తున్నాం. అండ్ ఇక్కడ నీకు పక్కన బైక్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే నీకు బైక్ కాదు, నేను చాలా మంది వెళ్తున్నావు కాబట్టి. ఇదైతే మా దగ్గర ఉన్న నార్మల్ వెహికల్ అనమాట. దీనికైతే మేమైతే 30,000 అయితే ఛార్జ్ చేస్తున్నాం రోజు. 30,000 ఎందుకంటే ఇది కూడా మంచి వెహికల్ అనమాట. అండ్ తక్కువగా చూడడానికి బాగుంటుంది, కానీ మంచిగా ఉంటుంది. ఓకే మైక్ నేనైతే కొంచెం చూసి మాట్లాడతాను. ఓకే, ఇదైతే నాన్ ఏసీ బస్ అనమాట. చెప్పడం మర్చిపోయాను కదా, మన దగ్గర కొంచెం బడ్జెట్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడైతే మనం బస్సు కొనే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే బస్సులో చాలా ఇది ఉంటుంది. ఇప్పుడు మైక్ నా వెనకాల వస్తున్నాడు, ఎప్పుడు కొంటాడా అని. ఓకే, మనమైతే ఒకసారి చూద్దాం ఎలాంటి బస్సులు కావాలో. రే ఉరకకరా మైక్, నేనైతే కొంటానులే. నాకైతే ఈ లాస్ట్ బస్ అయితే నచ్చింది. ఇది బాగానే ఉంది కదా, వ్యాన్ చాలామంది పడుతుంది. అండ్ చెప్పడం మర్చిపోయాను, నేనైతే మోటుపత్లోకి అయితే చేద్దాము. దీనికి బాగానే ఉంది ఇంజన్ స్ట్రైక్. ఓకే, బెటర్. రే మైక్, నాకైతే ఇదైతే కావాలి ప్లీజ్. నాకైతే కొంచెం తక్కువగా 10,000 అయితే చూడు. సారీ ఫ్రాంక్లిన్, నువ్వు చాలా హెల్ప్ చేసావు, కానీ నేనైతే 10,000కి మాత్రం ఇవ్వలేను. 20,000 అయితే ఓకే. థ్యాంక్ యూ రా మైక్, రేపైతే డబ్బులు ఇచ్చి నేనైతే తీసుకుంటాను. ఎప్పుడు తీసుకెళ్తావు? నాకు గంట సేపు ఇలా ప్లాన్ చేస్తున్నావు, నువ్వు నన్ను ప్లాన్ చేసుకున్నాం, తొందరగా తీసుకెళ్ళు. ఆగండ్రా, కొంచెం చెప్పాలి కదా. ఓకే గైస్, మేమైతే రెడీ అయిపోయామన్నమాట మంచిగా చేయాలని. ఓకే, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మంచి ఇల్లు అనమాట. మా ఇంటి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే, సీక్రెట్గా చెప్తున్నాను, మనమైతే ఈ ట్రిప్కి మోటుపతులు అయితే వస్తున్నారు. మోటుపతులు అయితే దారిలో వస్తారనమాట, ఎందుకంటే వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు అద్దం పగిలిపోయింది కదా, వీలే ఎరగొట్టేసారి ఆడుకొని. నా దగ్గర అంత మనీ లేదు కాబట్టి నేనైతే చేయలేదు, వేస్ట్ గాలు. రే సెంచాన్, డోరమాన్ మీరైతే ఉంటారంటే చెప్పండి, ఉంచేస్తాను. చెప్పండి రా. నాకు తెలిసిపోయింది మామయ్య, మమ్మల్ని మంచిగా నువ్వు వెళ్ళిపోతావులే, మంచిగా రే సించాన్, కొంచెం మాటలు అయితే మంచిగా మాట్లాడు. ఎందుకురా ఇలాంటి మాటలు మాట్లాడుతావు? ఇక్కడ ఉండి బాగా చెడిపోయావులే, డోరామన్న కూడా చెడగొట్టేస్తావు. నేనైతే 1 year లోపు అయితే నీకైతే హాస్టల్ అయితే దిగబెట్టేస్తాను అనమాట. ఓకే గైస్, మనమైతే రెడీ అయిపోయాము. అండ్ ఇప్పుడైతే మనం రెంట్కి ఇచ్చాం కదా, పేమెంట్ కూడా అయిపోయింది అనమాట నిన్న రాత్రి. అండ్ ఇప్పుడైతే ఆ వ్యాన్, అది వ్యాన్ అంటారు ఏంటో తెలియదు, కానీ ఆ వ్యాన్ అయితే మనమైతే తీసుకోవడానికి వెళ్తాను. చూద్దాం ఎంతకి ఇస్తాడో. కొంచెం పేమెంట్ అయితే కొంచెం కష్టమైంది, అందుకే నేనైతే ఆడికి 15,000 ఇచ్చాను. ఎందుకంటే నా దగ్గర మనీ కూడా అంత లేదు, ఎందుకంటే ఈఎంఐస్ వాటికి కట్ అయిపోతాయి నాకు. అండ్ నా హౌస్ కూడా ఒక ఈఎంఐ అంట, ఈఎంఐ కూడా ఎప్పుడు రెంట్ కట్టుకోవాలి. ఇప్పుడైతే వెళ్దాం. అయ్యో రే బాబు, అబ్బా రే, మంచిగా నడపండిరా మీరు. ఏంట్రా మీరు? ఏంటి మామయ్య, నువ్వు రాంగ్ రోడ్ లో వచ్చాడంటే నువ్వే రాంగ్ రోడ్ లో వచ్చావు. సరేరా సెంచా, ఆడియన్స్ ముందు అలాంటి చెప్పకూడదురా, పరువు పోతుంది. ఓకే, మీరైతే లోపలే లోపలే ఉండండి, ఎందుకంటే చాలా దొంగలు ఉంటారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూద్దాం వాడు అడుగుతాడో ఇస్తాడో ఇవ్వడో, ఎందుకంటే కొంచెం సంఘర్షణ అయింది. ఓకే గైస్, మనకైతే వచ్చేసింది వ్యాను. వాడైతే ఒప్పుకున్నాడు 15,000కి. నేనైతే చాలా షాక్ అయిపోయాను. వాడు ఇంత కుళ్ళ బుద్ధిని, మనం ఇచ్చిన దెబ్బకైతే వాడైతే మొత్తం షాపే మూసుకెళ్ళిపోయేలాగా ఉన్నాడు. అందుకే మనమైతే ఆపేసాం. దానివల్ల వీడు ఇంత చూపిస్తున్నాడు, లేకపోతేనా మామూలు బిల్డప్ కొట్టేవాడు కాదు. ఓకే గైస్, మనమైతే వెళ్ళిపోతాం బీచ్కి. మామయ్య బీచ్ కి వెళ్దాం లేరా. ఇప్పుడైతే ఒక సీక్రెట్ చెప్పాలి. మన ట్రిప్కి అయితే మోటుపతులు వస్తున్నారు. అక్కడ చూడండి, మోటుపతులు అక్కడ వెయిట్ లో ఉన్నారు, వచ్చేస్తున్నారు. ఏరా సించల్, ఎలాగున్నావురా? మంచిగానే ఉన్నావా? స్కూల్కి వెళ్తున్నావు? అసలు ఫ్రాంకులు చెప్పురా వీడికి స్కూల్ మంచిగా చదువుకోమని, లేకపోతే సమోసాలు తిని చంపేస్తా. అంకుల్, నేనైతే మంచిగా చదువుతానండి. సించాన్ గడి ఎప్పుడు చదవడు. అరే మోటు, నా బ్యాగ్ లో కొన్ని సమోసాలు ఉన్నాయి, ఇప్పుడే తినకు. ఏమైనా కొంచెం పెద్ద విషయం జరిగితే అప్పుడు తిను. సరే మోటుపొట్లు అనలు. ఇప్పుడైతే మీకైతే మా ఊర్లో ఉన్న ఒక మంచి కేబుల్ బ్రిడ్జ్ చూపిస్తాను. ఇదైతే లండన్ లో ఇంకా మా ఊర్లో తప్ప ఇంకెక్కడ ఉండదు. చూడండి, ఎంత బాగుందిరా ఇది, ఎవడు కట్టాడు ఇది? ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్ గా వెళ్తానో. ఈ స్పీడ్ దెబ్బకి సించాన్ డోరామాన్కి కళ్ళు తిరిగిపోవాలి. అరే వద్దురా ఫ్రాంకీ, నా నోట్లో ఉన్న మొత్తం వచ్చేది సమోసాలు.
సర్లేరా మీరైతే కంగారు పడకండి, నేను స్లో చేసేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి మనమైతే వచ్చేసాం బీచ్కి. ఆహా, ఈ బీచ్ అయితే కాదు, ఈ బీచ్ అయితే సిటీకి దగ్గర ఉంటుంది అండ్ ఇక్కడైతే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది. కానీ మీకు ఎలాంటి బీచ్ చూపిస్తానంటే అది నేచర్లో ఉండేది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ కొండలు సిటీకి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 50 కిలోమీటర్ అంటే ఆషామాషా కాదు, అంత దూరంలో ఉండే ఒక విలేజ్ దగ్గర ఈ బీచ్ అయితే ఉంటుంది. దీన్ని అయితే బాన్స్వాడ అంటారు అండ్ చాలామంది ఇండియన్ బైక్స్ 3D బీచ్ కూడా అంటారు. మనమైతే ఈ బీచ్లో ఎంజాయ్, ఎందుకంటే నార్మల్ బీచ్లో అయితే చాలామంది ఉంటారు, ప్రజలు కూడా ఉంటారు. కానీ బీచ్కి అయితే ఎవ్వరు ఉండరు. వా సూపర్ ప్లాన్ చేసావురా. అదొకటి నాకు కొబ్బరి కోటి చెట్లు కూడా కనబడుతున్నాయి. యాహూ, మామూలుగా ఉండదు, సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు మామయ్య. ఏ బీచ్ వచ్చేసింది, ఎంజాయ్ చేద్దామా? అవునరా, ఎంజాయ్ మాత్రం ఘోరంగా చేద్దాం. రే మోటుపట్లు అన్నయ్య గారు, మీరైతే కొన్ని డ్రింక్స్ అయితే నాకు కొంచెం తండి. సరే, చిటుకులో తెచ్చేస్తా. రే సించండి డోరమని తొందరగా వచ్చేయండి. మనమైతే బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. కొంతమంది చాలామందికి తెలియదు కాబట్టి కొంతమంది వచ్చారు, లేకపోయి ఉంటే ఇది గందరగోళం అయిపోయి ఉండేది. ఏంటి మామయ్య ఇది? ఓ మై గాడ్, గుడిసెలు. దీంట్లో అయితే చాలా ఉంటుంది. అరే దాంతో ఎందుకు చూస్తావరా? ఇక్కడ చూడరా, మనకి మంచిగా చెక్కలతో మంచి లైఫ్ బోట్స్ ఉన్నాయి, ఫుట్బాల్ కూడా ఉంది. అబ్బా, నేనైతే ఇప్పుడు స్నానం దిగిపోతాను, బట్టలు మార్చుకోవడం ఏమి ఉండదు. ఆహా, ఎంత చమ్మగా ఉందిరా. నిజంగా ఆఫీస్ అని తిరుగుతున్నాను కానీ ఇక్కడ ఈ బీచ్, ఈ ఎంజాయ్మెంట్ సూపర్ రా. రే సించండి, మీరు కూడా వచ్చండి. ఇప్పుడైతే నేను దూకేస్తాను. ఏ అబ్బా, ఎంత సమ్మగా ఉందో. రే ఎంతసేపు రా బట్టలు మార్చుకునేది, తొందరగా రండిరా. ఆగు మామయ్య, సన్ స్క్రీన్ రాసుకోవాలి. అమ్మయ్యా, ఈ వర్షాకాలంలో కూడా ఈ ఎండలు మామూలు కొడుతున్నాయి కదరా, అందుకే ఎంత మంచి బీచ్కి తీసుకెళ్ళాను. ఓకే గైస్, మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కొట్టేయండి.